ఇష్టం లేని పెళ్లితో ముడిపడిన బంధం పార్ట్ 11. ఛా, నాకే ఆకలిస్తుంది, దీనికేం వేయటం లేదా? అలా ఉన్నది. ఇప్పుడు టైం ఎంత? నాకు ఈగో కాకపోతే వాచ్ కూడా ఇచ్చేశాను, మొబైల్ కూడా లేదు. ఇలా ఎంతసేపు సైలెంట్గా ఉండాలి అనుకుంటూ తన స్టమక్ పట్టుకున్నాడు అరవింద్. అక్షరాకు అరవింద్ సిచ్యువేషన్ అర్థమయ్యి తన బ్యాగ్ ఓపెన్ చేసి 2 యాపిల్స్ అండ్ ఆరెంజ్ తీసి అరవింద్ ముందు పెట్టింది. వాట్ ఆల్ దిస్ నాన్ సెన్స్? నేను నిన్ను అడిగానా నాకు కావాలి అని? నాకు ఆకలిస్తుంది దానం చెయ్యి అని అడిగానా? నీ చేతితో నాకు ఇచ్చేది అమృతం అయినా అది నాకు విషంతో సమానం. అయినా డాక్టర్స్ నీకు కావాలన్నారు, నాకు కాదు. తినకుండా ఉండి ఏం సాధిద్దాం అనుకుంటున్నావు అన్నాడు అరవింద్. అక్షర అరవింద్తో వాదించలేక ఓపికగా చూస్తూ, అరవింద్, కాసేపు మన మధ్య ఈ గొడవలు పక్కన పెట్టు. ఇప్పుడు నీ దగ్గర వేరే ఆప్షన్ లేదు. ప్రాక్టికల్ గా ఆలోచించు. ఫస్ట్ నన్ను నీ ఎనిమిగా చూడటం మానే. మనం వైఫ్ అండ్ హస్బెండ్ గా ఉండలేకపోవచ్చు, కానీ అట్లీస్ట్ ఫ్రెండ్స్ లాగా అన్నా ఉండొచ్చు కదా. లెట్ బి ఫ్రెండ్స్. నేను నువ్వు అనుకునేంత బ్యాడ్ మాత్రం కాదు. మనం ఈ జర్నీలో కలిసాం అనుకో. నీకు నాకు ఫస్ట్ నుంచి పరిచయం లేదు అనుకో. అసలు నేను నేనే కాదు అనుకో. నువ్వు కూడా నువ్వు కాదు. ఈ ట్రైన్ జర్నీలో నన్ను చూసావు అనుకో. లెట్ బి ఫ్రెండ్స్ అంటూ చెయ్యి ముందుకు చాపుతూ అడిగింది అక్షర. అరవింద్, మరి ఈగోకి పోకరా, ఇదే బెస్ట్ ఛాన్స్. లేదు అంటే ఆకలితో ఇక్కడే పోతావు. అదే అడుగుతుంది కదా, ఒప్పేసుకో అనుకుంటూ, ఓకే, నువ్వు అంతగా నన్ను బ్రతిమలాడుతున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నా. లెట్ బి ఫ్రెండ్స్ అంటూ అక్షరాకి షేక్ హ్యాండ్ ఇస్తూ, ఐఎమ్ రణబీర్ కపూర్ అన్నాడు అరవింద్. వాట్ అన్నది అక్షర అయోమయంగా. హా, ఫ్రెండ్స్ అన్నావు కదా, అందుకే నవ్ ఆన్ వర్డ్స్ ఐఎమ్ రణబీర్ కపూర్ అంటూ ఐబ్రో రైజ్ చేశాడు అరవింద్. ఓ అవునా, అయితే ఐఎమ్ దీపికా పదుకొనే అంటూ అరవింద్ హ్యాండ్ కి హ్యాండ్ కలుపుతూ చెప్పింది అక్షర. నువ్వు దీపిక అంటేనే నవ్వొస్తుంది, దీపిక ఎక్కడ నువ్వెక్కడ అన్నాడు అరవింద్. నువ్వు రణబీర్ అంటే నమ్మటం లేదా? అలానే ఇప్పుడు తింటావా అంటూ అరవింద్ కి ఫ్రూట్స్ ఇచ్చింది అక్షర. ఓకే, నువ్వు బ్రతిమలాడుతున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నా అంటూ అక్షర దగ్గర ఫ్రూట్స్ తీసుకుని గబగబా తినేశాడు అరవింద్. అరవింద్, నువ్వు పైకి యాంగ్రీ బర్డ్ లాగా ఉంటావు, కానీ నువ్వు చిన్నపిల్లోడివి. గుడ్ సోల్. నువ్వు ఆ నైనీను ఎలా లవ్ చేశావు? ఇద్దరికి అసలు మ్యాచ్ లేదు. మన పెళ్లి అయిన ఈ 2 months లో నువ్వు నాతో నార్మల్ గా ఉండటం ఇదే ఫస్ట్ టైం. నాకే షాకింగ్ గా ఉన్నది. ఈ జర్నీ మనల్ని ఏం చేస్తుందో తెలియదు, కానీ నీతో ఈ జర్నీ కొత్తగా ఉన్నది అనుకుంటూ అరవింద్ తింటూ ఉంటే అరవింద్ని చూస్తూ ఉన్నది అక్షర. అలా చూడకు, నాకు దిష్టి తగులుతుంది. కావాలి అంటే నువ్వు కూడా తీసుకొని తిను. ఇలా తినకుండా చూస్తూ ఉంటే ఇలానే పేషెంట్ అవుతావు అన్నాడు అరవింద్. అక్షర చిన్నగా నవ్వుతో, నాకు ఇప్పుడు ఆకలిగా లేదు, నేను తర్వాత తింటాను. వాటర్ కావాలా అంటూ బ్యాగ్ లో నుంచి వాటర్ బాటిల్ తీసి ఇచ్చింది. లేడీస్ బ్యాగ్ అంటే ఇలానే ఉంటుందా? అది బ్యాగ్ గా లేదంటే అల్లావుద్దీన్ అద్భుత దీపమా? అన్నీ అలా బయటకు వస్తున్నాయి. అవన్నీ ఆ బ్యాగ్ లోనే ఎలా పెట్టావు అని అడిగాడు అరవింద్. లేడీస్ బ్యాగ్ అంటే అంతే, అన్నీ ఉంటాయి. అది నువ్వు అడగకూడదు రణబీర్. లేడీస్ సీక్రెట్ అంటూ నవ్వింది అక్షర. లేడీస్ సీక్రెట్ మాకు తెలుసుకోవాలని లేదులే అంటూ వాటర్ తాగుతూ ఉంటే అరవింద్ షర్ట్ మీద వాటర్ పడిపోయాయి. అరవింద్, కేర్ఫుల్, జాగ్రత్త అంటూ తన చున్నీతో అరవింద్ షర్ట్ మీద తుడిచింది అక్షర. అక్షర చెయ్యి అరవింద్ గుండెలను చేరగానే తన చేతి స్పర్శ అరవింద్కు ఏదోలా ఉంటూ ఉంటే ఏమీ మాట్లాడలేక సైలెంట్ గా చూస్తూ ఉన్నాడు. ఒరే అరవింద్, వాట్ ఆర్ యు డూయింగ్? ఆ డెవిల్ మన ఎనిమి కదా, మన దగ్గరకు వచ్చింది, వెనక్కు నెట్టి తిట్టరా అంటూ అరవింద్లోని ఈగో సోల్ ఒకటే గోల చేస్తూ ఉంటే, ఏడ్చావు. ఇప్పుడే అరవింద్ చెప్పాడు కదా, మర్చిపోయావా? తనను తన ఫ్రెండ్ అన్నాడు. ఈ జర్నీ మొత్తం తనను ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేస్తాను అన్నాడు. ఇచ్చిన మాట తప్పుతాడా? ఇప్పుడు ఆమె తన పెళ్లి చేసుకున్న అక్షర కాదు, తన ఫ్రెండ్ దీపిక కదా. రణబీర్ అంటూ తనలో ఉన్న గుడ్ సోల్ అరవింద్ని కంట్రోల్ చేసింది. అరవింద్, సారీ, ఇప్పుడు నువ్వు రణబీర్ కదా, మర్చిపోయాను. సారీ, ఏం చేస్తున్నావు వాటర్ తాగకుండా అని అడిగింది అక్షర. అంటూ వాటర్ తాగి తన చేతికి ఇస్తూ, థ్యాంక్ యూ సో మచ్ అక్షర అనబోయి, దీపిక, దీపిక పదుకొనే అంటూ నవ్వాడు అరవింద్. అక్షర కూడా ఇంకేమీ అనకుండా సైలెంట్ గా ఉన్నది. బాబు, అప్పటి నుంచి చూస్తున్నా, ఇద్దరు వచ్చినప్పటి నుంచి గొడవలు పడుతూ ఉన్నారు. ఆ అమ్మాయి నీ భార్య? నీతో గొడవపడి వచ్చేసిందా అని అడిగింది ఓ పెద్ద ఆవిడ.
ప్రతి ఒక్కరికి మా రిలేషన్ మాత్రమే కావాలి. తను నా వైఫ్ కాదు, ఫ్రెండ్ మాత్రమే. షీ ఈజ్ దీపికా పదుకొనే అండ్ ఐఆమ్ రణ్బీర్. యాక్చువల్ గా మేము ఇప్పుడే ఇక్కడే కలిసి ఫ్రెండ్స్ అయ్యాం, మాకు ముందు పరిచయం లేదు అని చెప్పాడు అరవింద్. అరవింద్ చెప్పేదానికి ఆవిడ చూస్తూ ఉన్న చూపులకు అక్షర పడి పడి నవ్వుతూ ఉన్నది. దీపిక, ఎందుకు అంతలా నవ్వుతున్నావు అని అడిగాడు అరవింద్. అంటే అది నువ్వు మాటలతో భయపెడతావు రణ్బీర్, అది ఇలా కూడా భయపెడతావు అని నాకు ఇప్పుడే తెలిసింది, అందుకనే నవ్వు ఆగటం లేదు అని చెప్పింది అక్షర. నైట్ తన చెయ్యి మీద బరువుగా అనిపిస్తూ ఉంటే కళ్ళు తెరిచిన అక్షరకు తన చెయ్యి మీద వాలి పడుకుని ఉన్న అరవింద్ను చూడగానే పెదవులు విచ్చుకున్నాయి. గాలికి ఎగురుతూ ఉన్న అరవింద్ హెయిర్ ను సెట్ చేస్తూ, నిన్ను వదులుకోవాలి అని లేదు, నిన్ను వదులుకుని ఉండాలి అని కూడా నాకు లేదు అరవింద్. నువ్వు కాదు అని అన్నా నా మనసు నువ్వే కావాలి అంటుంది. నేను కరెక్ట్ గానే థింక్ చేస్తున్నానా? నువ్వు నాకు కావాలి అని అనిపిస్తుంది, కానీ నీ ఇష్టం లేకుండా నేను నీ వైపు కూడా చూడలేను. ఈ క్షణం ఇలానే ఆగిపోతే ఎంత బాగుంటుంది. నువ్వు నాతో ఫస్ట్ టైం మంచిగా ఉన్నావు, ఈ రోజు గడిస్తే మళ్ళీ ఇలా నాతో ఉంటావా? నేను ఎందుకు అరవింద్ నీకు అంత నెగిటివ్ గా కనిపిస్తున్నాను? నా జాతకమే అంతా అనుకుంటా. నువ్వంటేనే ఇష్టం లేదు, నిన్ను ఎప్పుడు చూడకూడదు అనుకుంటుంటే నువ్వే నా భర్తగా వచ్చావు. పెళ్లి చూపుల్లో నిన్ను చూసినా నాకు నువ్వెందుకు నచ్చాలి? నీకెందుకు నేను నచ్చలేదు? నువ్వు వేరే అమ్మాయిని ఎందుకు ప్రేమించాలి? నిన్ను వదులుకోవాలి అని లేదు, నీకు దగ్గర కాలేను అరవింద్. నీకు నేను ఎప్పటికీ నచ్చనా? చిన్నప్పుడు నచ్చలేదు, ఇప్పుడు నచ్చలేదు. ఆ రోజు సగం నిజం మాత్రమే చూశావు. ఆ ఫ్లవర్స్ కోసింది నేను కాదు, కోసి కింద పడేస్తే వాటిని తీస్తూ ఉంటే నువ్వు వచ్చి నేనే అని అనుకున్నావు. నువ్వు తిడుతూ ఉంటే కోపంతో నేను చెప్పలేదు. ఆ రోజు నా కోపం ఈ రోజు మనల్ని ఇంత దూరం చేసింది అని అనుకుంటూ ఉండగా అరవింద్ నిద్రలో అక్షర చేయి తన చేతితో గట్టిగా పట్టుకున్నాడు. అక్షర అది చూసి నవ్వుకుంటూ, మెలకువగా ఉంటే కనీసం దగ్గరకు కూడా రానివ్వవు కదా అరవింద్ అంటూ తన ఒళ్ళో పడుకోబెట్టుకున్నది. అలానే అరవింద్ను చూస్తూ సీటు వెనక్కు వాలి పడుకున్నది. నెక్స్ట్ డే మార్నింగ్ అరవింద్ నిద్ర లేచేసరికి ఎదురుగా అక్షరానే చూస్తూ ఉన్నాడు. ఈ డెవిల్ నన్ను కళ్ళలో కూడా వదలటం లేదు, నన్ను కాసేపు పడుకునివ్వవే అంటూ అక్షర నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకుంటూ గట్టిగా పట్టుకొని, ఈ రోజు పిల్లో చాలా స్మూత్ గా ఉన్నది అంటూ మొహాన్ని పిల్లోలో అదిమి పడుకున్నట్టుగా అక్షర పొట్టను పట్టుకుని పడుకున్నాడు. అరవింద్ పట్టుకున్న పట్టుకు అక్షర బోన్స్ నొప్పిగా అనిపిస్తూ ఉంటే అప్పుడే లేచిన అక్షర అరవింద్ అంటూ చిన్నగా పిలిచింది. హే డెవిల్, నా రూమ్ లో ఏం చేస్తున్నావు? రాను అన్నావు, సర్లే నాకు స్ట్రాంగ్ కాఫీ తెచ్చేవు చెప్తా అంటూ సడన్ గా పైకి లేస్తూ, నువ్వెప్పుడు వచ్చావే అంటూ తన ట్రైన్ లో ఉండటం చూసి అంతా స్ట్రైక్ అయ్యేసరికి నేను మర్చిపోయాను. ఐఎమ్ సారీ దీపిక, ఎక్కడి వరకు వచ్చాం, ఇంకెంత దూరం ఉన్నది అని అడిగాడు అరవింద్. నాకేం తెలుసు, నేను ఇప్పుడే లేచాను అని చెప్పింది అక్షర. అవును, నేను ఎలా తన ఒళ్ళో పడుకున్నాను, ఇంకా నయం ఏమీ అడగలేదు. అసలేం చేస్తున్నావు అరవింద్, కాస్త కంట్రోల్లో ఉండు అని తనను తానే అనుకున్నాడు. 2 hours తర్వాత వైజాగ్ వచ్చేసరికి ఇద్దరు ట్రైన్ దిగి బయటకు వచ్చారు. నేను ఎప్పుడూ కార్ లేకుండా అడుగు కూడా బయట పెట్టలేదు, నన్నేమిటి ఇలా వెయిట్ చేస్తున్నావు? నాకు వెయిటింగ్ అంటే చిరాకు, ఆ క్యాబ్ ఎక్కడుందో చూడు అన్నాడు అరవింద్. వచ్చేస్తుంది అరవింద్, 5 minutes అంటూ మొబైల్ చెక్ చేస్తూ చెప్పింది అక్షర. క్యాబ్ రాగానే ఇద్దరు క్యాబ్ లో దగ్గరలో ఉన్న హోటల్ కు వెళ్లారు. నీకు నాకు సపరేట్ రూమ్స్ తీసుకో, ఇద్దరం సేమ్ రూమ్ అంటే ఒప్పుకోను, నా వల్ల కాదు అన్నాడు అరవింద్. అరవింద్, మనం ఇక్కడేమి డేస్ ఆఫ్ వీక్స్ ఉండటానికి రాలేదు, ఒక్క రోజుకి అంత అవసరమా? మనీ కేర్ఫుల్ గా యూజ్ చేయాలి అని చెప్పింది అక్షర. పాపా, నువ్వు ఆ డెవిల్ లాగా మాట్లాడుతున్నావు, అది అంతే, అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటుంది. బేసికల్లీ మనం బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్. రిసెప్షన్ పాపా, మాకు 2 rooms ఇవ్వు అని అడిగాడు అరవింద్. సారీ సార్, హియర్ ఓన్లీ 1 room అవైలబుల్ అని చెప్పింది రిసెప్షనిస్ట్. దీపిక, మనం వేరే హోటల్ చూసుకుందాం పదా అన్నాడు అరవింద్. రణ్బీర్, సీన్ చేయకు, అందరూ మనల్ని చూస్తూ ఉన్నారు అంటూ చిన్నగా చెప్పి కీస్ తీసుకున్నది అక్షర. మేడం, డీటెయిల్స్ అని అడిగింది రిసెప్షనిస్ట్. నేను చెప్తాను కదా, షీ ఈజ్ దీపికా పదుకొనే అండ్ మై సెల్ఫ్ రణ్బీర్ కపూర్, అన్ని ఫిల్ చేసుకో. బై ది బై, యూ లుక్ సో ప్రిటీ. ఇప్పుడు చెప్పు, నువ్వు ఇక్కడ అని అరవింద్ ఏదో అడుగుతూ ఉంటే
అరవింద్ చెప్పిన డీటెయిల్స్ తెలుసుకున్న డీటెయిల్స్ చాలు పద అంటూ అరవింద్ను తీసుకుని రూమ్కు వెళ్ళింది అక్షర. నిన్న పేషెంట్స్ కు పెట్టినట్టు ఫ్రూట్స్ పెట్టావు, ఇప్పుడేం పెడతావు అన్నాడు అరవింద్. అక్షర అరవింద్కి కార్డ్ ఇస్తూ, నీ ఇష్టం అరవింద్, నాకు టైర్డ్ గా ఉన్నది, రెస్ట్ తీసుకుంటాను, నువ్వు వెళ్ళు అని పిన్ నెంబర్ చెప్పబోతూ ఉంటే, అదేమీ కుదరదు, నాకు ఒక్కడికే బోరు, వస్తే ఇద్దరం వెళదాం అంటూ అరవింద్ గొడవ స్టార్ట్ చేసేసరికి ఇద్దరు ఫ్రెష్ అయ్యి అరవింద్తో కలిసి టిఫిన్ చేసి ఇద్దరికి డ్రెస్ పర్చేస్ చేసి ఆఫ్టర్నూన్ లంచ్ కూడా బయటే తినేసి ఈవినింగ్ కి రూమ్ కు వచ్చారు. నువ్వు ఇప్పటికైనా ఇక్కడకు ఎందుకు వచ్చావు, అసలేం చేస్తున్నావు చెప్తావా అని అడిగాడు అరవింద్. అరవింద్, నీకు చెప్పినా నువ్వు నమ్ముతావో లేదో తెలియదు, పైగా అనవసరమైన కాంప్లికేషన్స్ రైజ్ చేస్తే ప్రాబ్లం అవుతుంది, చెప్పకపోతేనే మంచిది అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నది అక్షర. నిన్నే అడిగేది, ఎప్పుడైనా చెప్తావా అన్నాడు అరవింద్. నేను చెప్పేదాని మీద నీకు నమ్మకం వచ్చిన రోజు, నేను చెప్తే నువ్వు నమ్ముతావు అనే రోజు నువ్వు అడగకుండానే చెప్తాను, సరేనా? నాకు చాలా అనీజీగా ఉన్నది, కాసేపు పడుకుంటాను అంటూ అక్షర అక్కడి సోఫాలో అడ్జస్ట్ అయ్యింది. అరవింద్ ఆలోచిస్తూ అలానే పడుకుండిపోయాడు. కాసేపటికి అక్షర కళ్ళు తెరిచి టైం చూస్తూ ఈవినింగ్ 6 అవుతూ ఉంటే తన బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చింది. వెంటనే ఆటో ఎక్కి రాబర్ట్ వాళ్ళు కలిసే ప్లేస్ కు వెళ్ళింది. సిటీకి చాలా దూరంగా నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్లేస్ చూస్తూ, ఇక్కడికే కదా వస్తా అన్నారు, టైం అయింది అంటూ చూస్తూ ముందుకు వెళ్ళింది. బిన్ని మిల్స్ లోనికి ఎంటర్ అయిన అక్షర లోపలికి చూస్తూ లోపల ఎవరివో మాటలు వినిపిస్తూ ఉంటే అటుగా వెళ్లి వాళ్ళను చూస్తూ ఉన్నది. వాట్ ఈస్ దిస్ రాబర్ట్, నీకేం చెప్పాను, నువ్వేం చేశావు? నీ దగ్గర నుంచి ఆ బ్యాగ్ మాత్రమే తీసుకున్నది అంటే అది ఎవరో కావాలి అనే చేశారు. వాళ్ళ దగ్గర ఇప్పుడు సాక్ష్యాలు ఉన్నాయి, అవి బయట పెడితే ఏమవుతుందో తెలుసా? అంత కేర్లెస్ గా ఎలా ఉన్నావు? ఆ అమ్మాయి ఎవరై ఉంటుంది అని అడిగింది రేఖాదేవి. మేడం, ఎవరో ఏమిటో తెలియదు, కానీ నాకు ఆ వైదేహి మేడం కోడల మీద అనుమానంగా ఉన్నది, ఆ రోజు కూడా అన్ని అడుగుతూ ఉన్నది అని చెప్పాడు రాబర్ట్. ఆ పిల్ల పిచ్చుక అంతగా అరుస్తుందా? దాని అరుపులో మొదట్లోనే ఆపేయాలి రాబర్ట్. ఇప్పుడు అరవింద్కు దాని మీద అనుమానం కాబట్టి దాన్ని ఇంకా ఎక్కువ చెయ్యి. ఇద్దరు విడిపోతే కాని అది ఈజీ అవదు. ఈ నిజం బయటపడకూడదు. వైదేహి పరువు పోవాలి రాబర్ట్ అంటూ రాబర్ట్కు అక్కడ ఉన్న తన అనుచరులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది రేఖాదేవి. ఛ, అటువైపు తిరిగి ఉన్నది, ఫేసు కనిపించటం లేదు, కనీసం మాటలైనా వినిపిస్తే బాగుండేది అంటూ చూస్తూ వాళ్లను వీడియో తీస్తూ ఉన్నది. ఆ లేడీ ఫేస్ చూడాలి అని అక్షర మెల్లగా ముందుకు రాబోతూ తన మీద చెయ్యి పడేసరికి పెద్దగా అరిచింది. ఏ దీపిక, నేనే, ఇక్కడేం చేస్తున్నావు? ఏమైనా థ్రిల్లర్ మూవీ షూట్ చేస్తున్నావా? అది కూడా ఈ డొక్కు మొబైల్తో? హౌ క్రేజీ అన్నాడు అరవింద్. అరవింద్, నువ్వా? పద ఫస్ట్ ఇక్కడి నుంచి అని అక్షర అంటూ ఉంటే, హే రాబర్ట్, ఎక్కడేం చేస్తున్నావు? నువ్వు షూట్ యాక్ట్ చేస్తున్నావా అంటూ రాబర్ట్ను అడిగాడు అరవింద్. రాబర్ట్, అరవింద్ వాళ్ళు ఇక్కడేం చేస్తున్నారు? వాడు నన్ను చూస్తే మొదటికే మోసం వస్తుంది, వాళ్లకు నిజం తెలిసింది, వాళ్ళు బ్రతకూడదు, చంపే అంటూ రేఖాదేవి కనపడకుండా వెళ్లిపోయింది. ఓకే మేడం అంటూ రాబర్ట్ అరవింద్ వాళ్ళ మీదకు వస్తూ ఉన్నాడు. అరవింద్, ఇది షూట్ కాదు, ముందు పద, ఇక్కడే ఉంటే ప్రమాదం అంటూ అరవింద్ చేయి పట్టుకుని అక్కడి నుంచి పరిగెత్తింది అక్షర. హే, ఏం చేస్తున్నావు? అసలేం జరుగుతుంది ఇక్కడ? నువ్వైనా చెప్తావా లేదా అన్నాడు అరవింద్. అరవింద్, రన్నింగ్ రేస్ అనుకో, కాసేపు పద, దొరికితే అంతే సంగతులు అంటూ పరిగెడుతూనే ఉన్నది అక్షర. నువ్వు ఉన్నావే, అసలేం చేస్తున్నావు? ఎవరితో పెట్టుకున్నావు? అయినా వాళ్ళు వస్తే ఈ పరిగెత్తడం ఏమిటి? ఒక్కొక్కడికి వాయి తీస్తే హ్యాపీగా ఇక్కడే ఉండొచ్చు కదా. ఫస్ట్ అసలేం జరిగిందో చెప్పు, ఏమిటి అంటూ అరవింద్ ఆగుతూ అక్షర చేయి పట్టుకుని అడిగాడు. అరవింద్, వాళ్ళు వచ్చేస్తున్నారు, పద, వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను తర్వాత క్లియర్ గా చెప్తాను, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్, వచ్చేస్తున్నారు అరవింద్ అంటూ తన చేయి పట్టుకుని లాగుతూ ఉంటే కదలకుండా ఉండి అక్షరాను చూస్తూ, ఇప్పుడు చెప్తావా లేదా అంటూ వచ్చే వాళ్ళను చూసి భయపడటం కాదు, వచ్చేది ఎవరి మీదకో చూసి మాట్లాడాలి అంటూ వస్తూ ఉన్న ఒకడి చేతిలో ఉన్న కర్రను అలానే పట్టుకొని, నిన్నే అడుగుతుంది అక్షర, ఎప్పుడైనా చెప్తావా లేదా అంటూ వాడి మెడ వంచి ఒక్కటి పీకి వాడిని ఎత్తి కింద పడేశాడు. చేతి వేళ్లు సరిచేసుకుంటూ వచ్చే మరో ఇద్దరిని కొడుతూ రాబర్ట్ చేతిని వెనక్కి మడుస్తూ చేతిలో ఉన్న కత్తి లాక్కొని అలానే నొక్కుతూ, నీ అబ్బా, మంత్లీ శాలరీ, పిఎఫ్, డిఎఫ్, హెచ్ఎఫ్, ఇంక్రిమెంటు
బోనస్ ఇస్తూ నిన్ను మేపుతూ ఉంటే బాస్ మీదకే కత్తి పట్టుకుని వస్తున్నావా? ఈ కత్తితో నన్ను పొడి చేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు? డెవిల్, ఏమిటా చూపు? వీడినెందుకు ఫాలో అవుతున్నావు? వీడేం చేశాడు అని అడిగాడు అరవింద్. మీ కంపెనీలో జరిగిన ఫ్రాడ్కి, డూప్లికేట్ మెడిసిన్స్, వీటి అన్నింటికి కారణం ఈ రాబర్ట్. వీడే ఇదంతా చేశాడు అని చెప్పింది అక్షర. మరో ప్రక్క ఆంటీ మిమ్మల్ని అడుగుతుంది, అక్షర ఎక్కడా? మా చెల్లెలు ఎక్కడా? తనకు ఏమైనా అయితే నేను ఎవ్వరిని వదలను, అందరి అంతూ చూస్తాను అన్నాడు విజయ్. విజయ్, మేడంతో ఏమిటా మాటలు? ఆగుతావా? అక్షరకి ఏమీ కాదు కానీ నువ్వు కాస్త సైలెంట్ గా ఉంటావా అన్నారు ప్రసాద్ గారు. ఏమిటి డాడ్, ఇప్పుడు కూడా నువ్వు వాళ్ళ వైపే మాట్లాడుతున్నావు? కనిపించకుండా ఉన్నది అక్షర. నీకు కూతురు, నాకు చెల్లెలు. కాస్త కూడా భయం లేదా అని అడిగాడు విజయ్. విజయ్, అక్షర నాకు కూడా కోడలే. అయినా తను ఉంది నా కొడుకుతోనే కదా. వాళ్ళు ఎక్కడ ఉన్నా సేఫ్ గానే ఉంటారు అని చెప్పారు వైదేహి గారు. ఏముంటారండి, నిన్న మీ అబ్బాయే తీసుకుని వెళ్ళాడు. ఎక్కడికి వెళ్లారో కూడా తెలియదు. నా చెల్లెలకు ఏమైనా అయితే మాత్రం ఎవ్వణ్ణి వదలను. పెళ్లి అయిన రోజు నుంచి తాను ఏ రోజు హ్యాపీగా లేదు. బాగున్నా అంటూ ఉన్నా తన మాటల్లో నిజం లేదు. ఆ ఇష్యూ తర్వాత నా చెల్లిని కనీసం చూడటానికి కూడా రాలేదు. ఇప్పుడు తనకేమైనా అయితే మాత్రం ఎవ్వరిని వదలను అన్నాడు విజయ్. విజయ్, అక్షరతో పాటుగా ఉన్నది నా కొడుకు, తన భర్త. కాస్త ఓపిగ్గా ఉండు. వాడికి ఎంత కోపం ఉన్నా కంట్రోల్ తప్పడు. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు అక్షర నా కోడలు అన్నారు వైదేహి గారు. కోడలు కాబట్టే కొడుకు వెళ్ళకొడుతూ ఉంటే చూస్తూ ఉన్నారు. నా చెల్లిని ఆపాలి అని కూడా చూడలేదు అన్నాడు విజయ్. విజయ్, భార్యాభర్తల మధ్య థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడూ కూడా వాళ్ళ మధ్య గొడవలకే దారితీస్తుంది. వాళ్ళ గొడవలు వాళ్లే సాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావు చూడు, ఇలానే ఉంటుంది అన్నారు వైదేహి గారు. విజయ్, మేడం చెప్తున్నారు కదా, ముందు పద అన్నారు ప్రసాద్ గారు. ఛా అంటూ వాళ్ళ డాడీను కోపంగా చూస్తూ బయటకు వచ్చేశాడు విజయ్. మేడం, త్వరగా అరవింద్ బాబు, అక్షర ఎక్కడ ఉన్నారో తెలుసుకోండి అన్నారు ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, నేను తెలుసుకుంటాను, మీరు కంగారు పడకండి అంటూ వాళ్ళను పంపించి, అరవింద్ ఎక్కడికి వెళ్ళాడు, అక్షరకు ఏమైంది అంటూ పోలీస్ వాళ్లకు కాల్ చేసి అరవింద్ వాళ్ళ కోసం సెర్చింగ్ స్టార్ట్ చేయించారు వైదేహి గారు. ఇటు అక్షర, అరవింద్ వీడే నేరస్తుడు, వీడు వెనుక ఇంకా ఎవరో ఉన్నారు, వాళ్ళ కోసమే నేను ఇక్కడకు వచ్చాను అని చెబుతూ ఉంటే అరవింద్ కోపంగా రాబర్ట్ని చూస్తూ వాడి మొహం మీద పంచెస్ ఇస్తూ పిచ్చి పిచ్చిగా కొడుతూ ఉన్నాడు. అరవింద్ కుట్టే దెబ్బలకు రాబర్టు లేవలేకుండా రక్తంతో స్పృహ తప్పి పడిపోయాడు. అరవింద్ తన మీదకు వస్తూ ఉన్న మిగతా వాళ్ళను కూడా తుక్కు తుక్కుగా కొట్టి పడేస్తూ ఉన్నాడు. అరవింద్ ఒక్కొక్కడిని లెగ్స్ మీద కొట్టి మళ్లీ లేవకుండా కొడుతూనే ఉన్నాడు. అరవింద్ అలా కొడుతూ ఉంటే అక్షర అదంతా చూస్తూ పక్కనే నిలబడి ఉన్నది. స్పృహ తప్పినట్టుగా నాటకం ఆడిన రాబర్ట్ అరవింద్ వాళ్ళను కొట్టడం చూసి కోపంగా తన పక్కనే ఉన్న కత్తి తీసుకుని అరవింద్ని వెనక నుంచి పొడవటానికి వస్తూ ఉన్నాడు. అదంతా చూస్తూ ఉన్న అక్షర కళ్ళు పెద్దవి అవుతూ ఉంటే అరవింద్ దగ్గరకు వెళుతూ ఉన్న రాబర్ట్ని చూస్తూ, అరవింద్ తప్పుకో అంటూ అరవింద్ వైపుగా పరుగులు తీస్తూ అరవింద్ని పొడుస్తూ ఉన్న ఆ కత్తికి అడ్డుగా నిలబడింది. రాబర్ట్ ఎత్తిన కత్తి అక్షర కడుపులో దిగబోతూ ఉంటే అక్షర భయంతో కళ్ళు మూసేసింది. తన మొహాన చెందిన రక్తాన్ని చూస్తూ ఉన్న అక్షర కళ్ళు తెరిచి తన ఎదురుగా ఉన్న అరవింద్ చేతిలో రక్తంతో తడిసిపోతూ ఉంటే తదేకంగా అరవింద్నే చూస్తూ ఉన్నది. అక్షర పిలుపుకు రియాక్ట్ అయిన అరవింద్ అక్షర కడుపులో కత్తి దించబోతూ ఉంటే ఆ కత్తిని తన చేతులతో పట్టుకుని ఆపేస్తూ రాబర్ట్ని కోపంగా చూస్తూ ఉన్నాడు. రాబర్ట్కి తన కళ్ళకెదురుగా తన చావు కనిపిస్తూ ఉంటే మరణాన్ని తలపిస్తూ ఉన్న అరవింద్ చూపులను తట్టుకోలేక ఆ కత్తిని అలానే వదిలేస్తూ అక్కడి నుండి పారిపోయాడు. అరవింద్ కూడా రాబర్ట్ వెనకే పరిగెడుతూ ఉన్నాడు. అక్షర అరవింద్ అలా వెళ్లటం చూసి అరవింద్ వెనకే అరవింద్ అంటూ పరిగెడుతూ ఉన్నది. అరవింద్ నుంచి దూరంగా పరిగెడుతూ ఉన్న రాబర్ట్ పక్కనే ఉన్న ఫారెస్ట్ లోనికి వెళ్లిపోయి ఆ చీకట్లో అరవింద్ కు కనపడకుండా దాక్కున్నాడు. అరవింద్ కూడా రాబర్ట్ వెనకే వచ్చి ఆ అడవిలో మొత్తం చూస్తూ ఉన్నాడు. వేరే వైపుగా ఏదో చప్పుడు వినిపించేసరికి అరవింద్ అటువైపుగా వెళ్ళాడు. అటుగా ఎవరో వస్తున్నట్లుగా ఉంటే తన చేతిలో ఉన్న కత్తిని మెడ మీద పెట్టబోయాడు. అరవింద్ నేనే అంటూ అక్షర భయంతో వెనక్కు జరిగేసరికి తన కాళ్ళు స్లిప్ అయ్యి కిందకు పడబోతూ ఉంటే అక్షర అంటూ అరవింద్ తనను పట్టుకునేసరికి ఇద్దరు ఒకరిని ఒకరు పట్టుకుని హక్ చేసుకుంటూ
ఆ చీకట్లో అడవిలోనికి వెళ్లిపోయారు. ఇటు రాబర్ట్ అరవింద్ నుంచి తప్పించుకొని రేఖాదేవికి కాల్ చేసే, మేడం, అతి కష్టం మీద అరవింద్ నుంచి తప్పించుకుని వచ్చాను. అరవింద్కి నా గురించి మొత్తం తెలిసిపోయింది. అరవింద్ని చంపేయాలి అని ట్రై చేస్తే ఆ అక్షర అరవింద్ను సేవ్ చేసింది. ఇప్పుడేం చేయాలి అని అడిగాడు. అరవింద్కి నా గురించి కూడా తెలిసిపోయిందా రాబర్ట్ అంటూ రేఖాదేవి ప్రశ్నించింది. లేదు మేడం, తెలియదు. నన్ను అడిగినా నేను చెప్పలేదు. అయినా ఇద్దరు కూడా ఆ ఫారెస్ట్ లో డేంజరస్ లోయలో పడిపోయారు. ఇద్దరు బ్రతికి ఉండటం కష్టం. ఒకవేళ ఉన్నా ఆ అడవి నుంచి బయట పడలేరు. మన గురించి ఇంకా బయట పడదు మేడం అని చెప్పాడు రాబర్ట్. కానీ మనం ఛాన్స్ తీసుకోకూడదు రాబర్ట్. నిజం ఎవరికైనా తెలిసి ఉంటే నీ వరకు వచ్చిన వాళ్లకు నా దగ్గరకు రావటం పెద్ద కష్టం కాదు. నువ్వు ఈ రోజే అండర్ గ్రౌండ్ కు వెళ్ళిపో అని చెప్పి, మిగతా వాళ్ళు ఆ అడవిలోనికి వెళ్లి వాళ్ళ కోసం సెర్చ్ చేయండి అంటూ రేఖాదేవి ఆర్డర్స్ పాస్ చేసింది. ఇటు అరవింద్, అక్షర అక్షర కళ్ళు తెరువు అంటూ తన ఫేస్ మీద తడుతూ ఉన్నాడు. అరవింద్ చేతి బ్లడ్ స్ట్రైన్స్ మొత్తం అక్షర మొహాన్ని తడిపేస్తూ ఉన్నాయి. అక్షర, ఓపెన్ యువర్ ఐస్ అంటూ కంగారుగా పిలుస్తూ ఉన్నాడు. ఆ నిర్మానుష్యంలో అరవింద్ అరుపులు మాత్రమే వినిపిస్తూ ఉంటే అక్షర గుండెలపై చెవి పెట్టి చూస్తూ తన హార్ట్ బీట్ విని కాస్త రిలాక్స్ అవుతూ తన బ్యాగ్ ఓపెన్ చేసి వాటర్ బాటిల్ తీసుకుని చూస్తూ, ఈ ఆడ లేడీస్ హ్యాండ్ బ్యాగ్ ఇలా కూడా యూజ్ అవుతున్నాయి అంటూ అక్షర మీద వాటర్ స్ప్రింకిల్ చేశాడు. అక్షర, ఆర్ యూ ఫైన్? బానే ఉన్నావా అంటూ అప్పుడే కళ్ళు తెరుస్తూ ఉన్న అక్షరను అడిగాడు అరవింద్. అక్షర తన ఎదురుగా ఉన్న అరవింద్ను చూస్తూ ఒక్కసారిగా హక్ చేసుకున్నది. అక్షర తనను హక్ చేసుకునేసరికి అరవింద్ హార్ట్ బీట్ రైజ్ అవుతూ ఉంటే ప్రపంచం ఆ క్షణం అక్కడే ఆగిపోయింది. ఊపిరి తీసుకోవటం కూడా తెలియనంతగా అలానే ఉండిపోయాడు. అరవింద్, నీకోసం ఎక్కడా అని వెతకాలి? అలా వెళ్ళిపోతావా? నీకు ఏమవుతుందో అని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఇంకెప్పుడు నాకు దూరంగా వెళ్లకు అరవింద్. నీకు ఏమైనా అవుతుంది అన్న ఊహ కూడా నా వల్ల కాదు అన్నది అక్షర. అక్షర కన్నీళ్లు అరవింద్ షర్టును తడిపేస్తూ తన గుండెలను చేరుతూ ఉంటే ఆ వేడి తడికి స్పృహలోనికి వచ్చిన అరవింద్, నేను ఇక్కడే ఉన్నాను కదా అంటూ అక్షర చేతులను సున్నితంగా వదిలించుకున్నాడు. అంతవరకు ఏమీ పట్టించుకోకుండా ఉన్న అక్షర కూడా తాను ఏమన్నదో గుర్తుకు వచ్చేసరికి కాస్త ఇబ్బంది పడుతూ పక్కకు కదిలింది. అక్షర, నువ్వు బాగానే ఉన్నావు కదా? అయినా అలా వచ్చేస్తావా? నీకు ఏమైనా అయితే ఇప్పుడు మనం ఎక్కడున్నామో ఏం చేస్తున్నామో కూడా తెలియటం లేదు అంటున్న అరవింద్ హ్యాండ్ను చూస్తూ, అరవింద్, బ్లడ్ పోతుంది అంటూ తన చేతులు పట్టుకుని చూస్తూ తన చున్ని కట్ చేసి అరవింద్ చేతులకు కట్టు కట్టింది అక్షర. అక్షర, అసలు నీకు ఏమైనా బుద్ధుందా? సెన్స్ లేదా అన్నాడు అరవింద్. ఇప్పుడు నేనేం చేశాను అరవింద్? బ్లడ్ పోకుండా ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నా అని చెప్పింది అక్షర. ఇది కాదు, నిన్ను ఎవరు నాకు అడ్డుగా రమ్మన్నారు? నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోలేనా? ఆ టైంలో నీకు ఏమైనా అయ్యుంటే? నా వలన ఒకరు సఫర్ అవటం, నేను ఒకరి వల్ల సఫర్ అవటం నాకు నచ్చదు అక్షర. ఇంకెప్పుడు నా కోసం ఇలా చేయకు, నాకు నచ్చదు అని చెప్పాడు అరవింద్. ఆ టైంలో నేను ఏం చేశానో చేస్తున్నానో నాకు తెలియలేదు అరవింద్. నీకేమీ కాకూడదు అన్న ఆలోచన మాత్రమే నా మైండ్లో ఉన్నది. నా ప్రాణం ఉన్నంత వరకు నీకు ఏమైనా చూడలేను. అయినా నన్నే నువ్వు సేవ్ చేసావు కదా, నాకేమీ కాకుండా నువ్వు నన్ను కాపాడావు కదా అరవింద్ అన్నది అక్షర. చైల్డిష్ గా బిహేవ్ చేయకు. నా కోసం బాధపడటానికి నువ్వెవరు? నాకేమైతే నీకేమిటి అక్షర? మన మధ్య ఉన్న రిలేషన్ వల్లే నువ్వు ఇలా ఫీల్ అయితే మాత్రం అది ఎప్పటికీ కాదు అని చెప్పాడు అరవింద్. ఎవరు చెప్పారు? నేను ఈ బంధానికి వాల్యూ ఇచ్చే నీకోసం వచ్చాను అని ఎలా అనుకుంటున్నావు? నేను నీ ఫ్రెండ్గా నా ఫ్రెండ్ను కాపాడాలి అని అనుకున్నాను. నేను నీకు ఫ్రెండ్ కదా అరవింద్. సారీ రణ్బీర్ అన్నది అక్షర. నిన్ను అంటూ కోపంగా చూస్తూ, నీతో మాటల్లో గెలవటం చాలా కష్టం అక్షర. సరే దీపిక అన్నాడు అరవింద్. థ్యాంక్ యూ అంటూ అక్షర చిన్నగా స్మైల్ చేసే, అరవింద్, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం అని అడిగింది. స్వర్గానికి ఇంచి గ్యాప్ లో ఉన్నామే. నాకు మాత్రం ఏమో తెలుసు, నన్ను చూసి ఏదో దెయ్యాన్ని చూసినట్టు భయపడ్డావు. నీ వెనకే నేను వచ్చాను. నాకు మాత్రం ఏమో తెలుసు, ఎటువైపు వచ్చామో, ఎలా వచ్చామో, ఎక్కడ ఉన్నామో కూడా తెలియదు. ఈ చీకట్లో ఎటు వెళ్లాలో కూడా తెలియదు అన్నాడు అరవింద్. అరవింద్, నా దగ్గర మొబైల్ ఉన్నది కదా, ఫ్లాష్ ఆన్ చేద్దాం అన్నది అక్షర. ఆ మొబైల్ లైటు ఫారెస్ట్ మొత్తం వచ్చేస్తుంది అని అనుకున్నావా?
మార్నింగ్ వరకు ఇక్కడే ఉండాలి. మార్నింగ్ చూద్దాం. అవును, నీకు వాడే అని ఎలా తెలిసింది? ఇంకేం తెలుసుకున్నావు అని అడిగాడు అరవింద్. నేను చెప్పేది నమ్ముతావా? నేను ఏం చెప్పినా నమ్మను అంటావు కదా అన్నది అక్షర. డాక్టర్ అక్షర చెప్తే నమ్మేవాడిని కాదులే కాని నువ్వే కదా చెప్పు, నమ్ముతాను అన్నాడు అరవింద్. అరవింద్, ఇప్పుడు నేను ఏమి చెప్పినా మధ్యలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు, సరేనా? కంప్లీట్ అయ్యే వరకు సైలెంట్ గా ఉండాలి అని చెప్పింది అక్షర. అంటే ఏమిటి, నేను లొడలొడ వాగుతూ ఉంటాను అని అంటున్నావా దీపిక అన్నాడు అరవింద్. అనటం కాదు, అదే నిజం. చూసావా, ఇప్పుడే స్టార్ట్ చేశావు. ముందు నేను చెప్పేది ఆరాంగా విను అంటూ అక్షర చెప్పటం స్టార్ట్ చేసింది. అరవింద్, ఆ రోజు అత్తయ్య మీద కేసు పెట్టింది నేనే అయినా అది అత్తయ్య మీదే అని నాకు తెలియదు. తెలిసినా అదే నిజం అరవింద్. అందుకనే కేసు నేను వెనక్కి తీసుకోవడానికి ఒప్పుకోలేదు. అప్పుడు నేను కేసు వాపస్ తీసుకుంటే అందరి దృష్టిలో అత్తయ్య తప్పు చేసినట్టే కదా, అందుకు ఒప్పుకోలేదు. కానీ నాకు ఎవరి మీద కోపము పగ లేదు. డెస్టినీలో రాసి ఉన్నదాన్ని మనం మార్చలేము, యాక్సెప్ట్ చేయాలి అంతే. ఫస్ట్ నువ్వు నన్ను నెగిటివ్ గా చూడటం మానేసి నేను చెప్పేది నమ్మటానికి ట్రై చేయి. మీ కంపెనీలో అలా ఫ్రాడ్ జరగటం నిజమే అరవింద్. మీ కంపెనీ బ్లూ ప్రింట్స్ ను ఆ రాబర్ట్ వాళ్ళు దొంగతనం చేసి ఎక్స్పైర్ అయిన మెడిసిన్స్ ను సప్లై చేస్తున్నారు. మేబీ దానివల్ల మీ కంపెనీ రెప్యుటేషన్ తగ్గిపోయి ఆంటీ పరువు పోవాలి అనే వాళ్ళ మోటివ్ అనుకుంటా. కానీ వాళ్ళ బ్యాడ్ లక్ ఇలా బయటపడింది. నాకు ముందు వాళ్ళు ఎవరు ఏమిటి తెలియదు. ఆ కంపెనీలోనే ఏదో జరిగింది అనే డౌట్ తో అక్కడకు వచ్చాను. నా డౌట్ నిజమే అన్నట్టు ఆ గూడెంలోనే అన్ని ఉన్నాయి అరవింద్ అంటూ తన మొబైల్ తీసుకొని చూపించింది అక్షర. ఇవన్నీ తెలుసుకున్న దానివి మాకు ముందే ఎందుకు చెప్పలేదు? నాకు చెప్తే మా మామ్ కోసం నేను హెల్ప్ చేయను అని అనుకున్నావా? ఇన్ని ఎవిడెన్సెస్ ఉంచుకొని ఇంకా ఎందుకు నిజం చెప్పకుండా ఉన్నావు అని అడిగాడు అరవింద్. అరవింద్, నీకు చెప్పాలి అని నేను చాలాసార్లు ట్రై చేశాను. కానీ నువ్వు నా మాట వినటం కాదు కదా, కనీసం నన్ను చూడటానికి కూడా ఇష్టపడలేదు. నేను నీకు చెప్పాలి అని చాలా ట్రై చేశాను కానీ అంటూ అరవింద్ అన్న మాటలకు కళ్ళల్లో నీళ్లు గిర్రును తిరుగుతూ ఉంటే అరవింద్కు కనపడకుండా తుడుచుకుంటూ, ఆ టైంలో నేను చెప్పినా నువ్వు నమ్మవు అనే చెప్పలేదు. ఇవన్నీ చూపిస్తే ఆంటీ బయటపడుతుంది. కానీ ఆంటీకి ఇలా చేసింది ఎవరో వాళ్ళు బయటకు రారు. రాబర్ట్ ఆమెను కలవటానికి ఇక్కడికి వస్తున్నాడు అనే వచ్చాను. 2 minutes నువ్వు రాకుండా ఉంటే ఆ బ్లాక్ షిప్ ఎవరో ఏమిటో తెలిసిపోయేది. కానీ నువ్వే అంతా స్పాయిల్ చేశావు. ఇంకా తను ఎవరో ఏమిటో ఎప్పటికీ తెలియదు అన్నది అక్షర. నేనా? కనీసం చెప్పకుండా అలా వచ్చేస్తూ ఉంటే నేనేమనుకోవాలి? నీ రెస్పాన్సిబిలిటీ నాదే కదా. నువ్వు నాతో ఉన్నప్పుడు నిన్ను నేనే ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. నన్ను అంటున్నావు, నాకు చెప్పకుండా వచ్చి నువ్వే మిస్టేక్ చేశావు, నన్ను బ్లేమ్ చేయకు అన్నాడు అరవింద్. అరవింద్, నేను నిజంగానే నీ రెస్పాన్సిబిలిటీ. కానీ ఎందుకు నువ్వు ఆ నిజాన్ని ఒప్పుకోవటం లేదు? మాట వరకు నువ్వు అన్నా అదే నిజమైతే ఎంత బాగుంటుంది అరవింద్ అని మనసులో అనుకుంటూ ఉన్నది అక్షర. డెవిల్, నిన్నే అంటూ ఉంటే ఏమీ మాట్లాడకుండా ఉన్నావు, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు అరవింద్. అది ఇప్పుడు మనం ఎలా బయటపడాలా అని అనేసి ఆలోచిస్తూ ఉన్నాను అని చెప్పింది అక్షర. మాట్లాడితే మీనింగ్ ఉండాలి. చీకట్లో ఎలా వెళ్తాం? ఈ రోజుకు ఇక్కడే. అసలు ఎక్కడ పడుకోవాలి, ఎలా పడుకోవాలి? దీపిక, ఫర్ గాడ్స్ గ్రేస్ ఇక్కడ పాములు గట్రా ఏమీ ఉండవు కదా అన్నాడు అరవింద్. దేనికి రణ్బీర్, నీకు భయమా అన్నది అక్షర. చిచి, ఈ అరవింద్ గాడికి భయమా? ఛాన్స్ లేదు. ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా సింగిల్ హ్యాండ్ అంతే. కానీ పాములు అంటే చిన్న ఫోబియా అని చెప్పాడు అరవింద్. అరవింద్, దాన్ని భయము అనే అంటారట అన్నది అక్షర. దీపిక, అంతా నీ వల్లే. ఇప్పుడేం చెయ్యాలి అన్నాడు అరవింద్. నైట్ అవి కూడా పడుకుంటాయిలే కాని నువ్వు ధైర్యంగా పడుకో అంటూ అక్షర అనేసరికి అరవింద్ పడుకుంటూ ఉంటే అక్షర అరవింద్ హ్యాండ్స్ కి ఇబ్బంది అవ్వకుండా తనను పడుకోపెట్టింది. దీపిక, నువ్వు అని అడిగాడు అరవింద్. నాకు ఇప్పుడు నిద్ర రావటం లేదు అరవింద్, నువ్వు పడుకో అంటూ అరవింద్ని చూస్తూ ఉంటే అరవింద్ పక్కనే ఉన్న చెట్టుకు ఆనుకొని అలానే పడుకున్నాడు. అరవింద్ని చూస్తూ ఉన్న అక్షర తనను అలానే చూస్తూ ఉన్నది. అరవింద్, ఇలా నువ్వు నాతో మళ్ళీ ఉంటావో లేదో కూడా తెలియదు. ఈ క్షణం నిన్ను చూస్తూనే ఉండాలి అని అనిపిస్తున్నది. అరవింద్ బాబు, నీకు ఇంత ఈగో ఏమిటి నాన్న? నిజం తెలిసినా, నా తప్పేమీ లేదు అని తెలిసినా కూడా కనీసం సారీ కూడా చెప్పటం లేదు. నువ్వు నన్ను అన్న మాటలకు
యాక్చువల్గా నీతో మాట్లాడకూడదు, కానీ ఏమిటో తెలియదు, నీ మీద కోపం మాక్సిమం 5 మినిట్స్, తర్వాత మళ్ళీ కోపం చూపించాలి అన్న నా వల్ల కావటం లేదు. అసలు నేనేనా అని అనిపిస్తూ ఉన్నది. నన్ను అన్ని మాటలు అన్నా కూడా నేను అంతగా డౌన్ టు ఎర్త్ ఎలా ఉండగలుగుతున్నాను? దిస్ ఈజ్ నాట్ మీ అరవింద్. కానీ నువ్వు ఏమన్నా కూడా ఏమీ అనిపించటం లేదు. నీ మీద నాకు అంత ప్రేమ ఉన్నదా? నువ్వు నా మనసుకు అంత నచ్చేశావా? నువ్వు నన్ను కాదు అంటే నేను ఉండగలనా అరవింద్? మిస్టర్ యారగెంట్, నేను నీకెందుకు నచ్చలేదు? నేను నీకు నచ్చాలి అంటే ఎలా ఉండాలి? ఏం చేయాలి? ఏదో ఒక రోజు నీ మనసు మారుతుంది కదా అరవింద్. ఆ నమ్మకంతోనే వెయిట్ చేస్తూ ఉన్నాను అని మనసులో అనుకుంటూ ఉన్నది అక్షర. అంతలో అరవింద్ చేయి తన ఒడిలో పడేసరికి అక్షర తన వైపు చూసేలోపు అక్షర మీదకు పడిపోతూ తన ఒళ్ళో పడుకుని తనను చుట్టేస్తూ చిన్నపిల్లాడిలా పడుకున్నాడు అరవింద్. అక్షర నవ్వుతూ అరవింద్ను అలానే చూస్తూ పడుకుండిపోయింది. ఆహ్లాదకరమైన వాతావరణం, పక్షుల కిలకిలలు డిస్టర్బ్డ్ గా అనిపిస్తూ ఉంటే తను పట్టుకున్నది పిల్లోనే అనుకుంటూ ఇంకా గట్టిగా పట్టుకుంటూ చెయ్యి పెయిన్ గా అనిపించేసరికి కళ్ళు తెరిచాడు అరవింద్. అరవింద్కి తన మీద వెయిట్ గా అనిపిస్తూ ఉంటే తన మీద ఉన్న అక్షరాను చూస్తూ, డెవిల్, నా దగ్గరేం చేస్తున్నావు? నేను దీని ఒళ్ళో పడుకున్నా ఏమిటి అంటూ నైట్ జరిగినది అంతా గుర్తు చేసుకుంటూ అక్షర అంటూ నెమ్మదిగా పిలిచాడు. అరవింద్, సారీ, నైట్ తెలియకుండా నిద్రపోయాను అని చెప్పింది అక్షర. ఇట్స్ ఓకే, ఇంకెప్పుడు నాకు దగ్గరగా రావద్దు, నాకు నచ్చదు, కీప్ డిస్టెన్స్ అవే టు మీ అన్నాడు అరవింద్. మిస్టేకు తనది అని ఒప్పుకుంటే అరవింద్ ఎందుకు అవుతాడులే అని అనుకుంటూ సరే అని చెప్పి, అరవింద్, మార్నింగ్ అయినది కదా, మనం స్టార్ట్ అవుదామా అని అడిగింది అక్షర. నీకు దారి తెలుసా వెళ్ళటానికి? ఎటు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? పద స్టార్ట్ అవుదాం అంటూ అరవింద్ అండ్ అక్షర ఇద్దరు నడవటం స్టార్ట్ చేశారు. ఇద్దరు 3 to 4 hours నడుస్తూ ఉన్నా కూడా రోడ్ అనేదే కనిపించడం లేదు. అలానే నడుస్తూ ముందుకు వెళుతూ ఉన్నారు. అక్షరకు అప్పటికే నీరసంగా అనిపిస్తూ ఉంటే మెల్లగా నడుస్తూ ఉన్నది. అక్షరాన్ని చూస్తూ ఉన్న అరవింద్ తనని తదేకంగా చూస్తూ ఉన్నాడు. నిన్ను చాలా రాంగుగా అనుకున్నా, కానీ నువ్వు అంత చెడ్డదానివేమీ కాదులే అక్షర, కాస్త మంచిదానివే. నేనే తప్పుగా అనుకున్నానా? అయినా అందరికీ మంచిది, నాకు మాత్రం దెయ్యం, రాక్షసి. నేను అడిగినది చేయటం లేదు. మామ్కి తనంటే ఎందుకు అంత నమ్మకమో ఇప్పుడు అర్థమైంది. నేను ఫోలిష్గా చాలా మాటలు అన్నాను కదా, సారీ చెప్పేద్దామా? అరవింద్ బాబు, సారీ చెప్పే అంటూ గుడ్ సోల్ అరవింద్కి పోరు పెడుతూ ఉంటే, అరవింద్, ఆ మాటలు వినకో. నువ్వు ఇప్పుడు తగ్గితే నిన్ను తగ్గించేస్తుంది, నీతో ఆడుకుంటుంది. అందుకనే నువ్వు తగ్గకు. అయినా ఇందులో తన మిస్టేక్ ఉన్నది కాబట్టి హెల్ప్ చేసింది, అంతేకాని స్పెషల్గా ఏమీ కాదు కదా. అరవింద్, నువ్వు తగ్గకు. నీకు ఎప్పటికీ అక్షర డెవిల్ మాత్రమే, అవును డెవిల్ మాత్రమే అంటూ బయటకు అనేశాడు అరవింద్. అరవింద్, ఆర్ యు ఫైన్? ఏమైంది అలా అంటున్నావు అని అడిగింది అక్షర. నేను అనటం కాదు, నీ వల్లే డెవిల్. ఇంతసేపు నడుస్తూ ఉన్నా కూడా రోడ్డు కనిపించటం లేదు. 4 hours పైనే నడుస్తున్నాం, నా వల్ల కాదు అంటూ అక్కడే రాయి మీద కూర్చున్నాడు అరవింద్. నేను కూడా అరవింద్, నా వల్ల కూడా కాదు, నా ఎనర్జీ ఫుల్ డ్రాప్ అయింది అంటూ అరవింద్ పక్కనే కూర్చున్నది అక్షర. అరవింద్ అక్షర వైపు అనీజీగా చూస్తూ, ఇప్పుడేం చేద్దాం అంటూ అడుగుతూ ఉంటే, ముందు ఏమైనా తిన్నాం అరవింద్ అంటూ బ్యాగ్ లో నుంచి డ్రై ఫ్రూట్స్ అండ్ సమ్ ఫ్రూట్స్ తీసి ఇచ్చింది అక్షర. ఆ బ్యాగ్ లో మినీ సూపర్ మార్కెట్ రన్ చేస్తున్నావు నువ్వు అంటూ ఇద్దరు కలిసి ఆకలి మీద వాటిని మొత్తం తినేశారు. డెవిల్, వాటర్ అని అడిగాడు అరవింద్. అంటూ ఎంటీ బాటిల్ చూపించింది అక్షర. ఇప్పుడు వాటర్ వెతకాలా అంటూ ఇద్దరు మళ్ళీ నడవటం స్టార్ట్ చేశారు. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.